కాకి లవర్స్ అందరికీ ఒక్కటే మాట, ఈసారి ఉద్యోగం కొడుతున్నాం, యూనిఫామ్ తొడుగుతున్నాం. 7437 పోస్టుల 4 నోటిఫికేషన్ల పూర్తి జాతకం ఏందో ఈ వీడియోలో విడమని చెప్పబోతున్నా. వీడియో చివరి దాకా చూసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు TSLPRB నుంచి SI నోటిఫికేషన్ 2026 పక్కాగా రిలీజ్ అయితే అయిపోయింది. మొత్తం 275 పోస్టులు అయితే పడ్డాయి. అసలు ఎవరికి ఏజ్ ఉంది, క్వాలిఫికేషన్ ఏంది, ఈవెంట్ ఎట్లుంటుంది, సిలబస్ ఏంది అని ప్రతి ఒక్క ముచ్చట ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సరే, ముందైతే ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూద్దాం. SCT SI సివిల్ 148 పోస్టులు, వీటిలో 95% మన లోకల్ జిల్లాలకే కేటాయించారు. SCT RSI AR గనక చూస్తే 14 పోస్టులు, SCT RSI SCR CPL మగవారికి మాత్రమే 3 పోస్టులు, SCT RSI TGSP మగవారికి మాత్రమే 12 పోస్టులు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ గనక చూస్తే SPF SI 44 పోస్టులు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ SFO 39 పోస్టులు, డిప్యూటీ జైలర్ మెన్ గనక చూస్తే 14 పోస్టులు, డిప్యూటీ జైలర్ ఉమెన్ గనక చూస్తే 11 పోస్టులు, మొత్తం కలిపి 275 పోస్టులు. దేనికి దరఖాస్తు చేయాలన్న ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాలి. ఒకసారి ఏజ్ లిమిట్ మరియు క్వాలిఫికేషన్ కనుక చూసినట్టయితే ఇక్కడే అసలు ముచ్చట, ఎవరు అప్లై చేయొచ్చు. జూలై 29, 2026 నాటికి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ అయితే పూర్తి అయితే అయి ఉండాలి. డిస్టెన్స్ లో చేసిన వాళ్ళకు UGC లేదా DEC గుర్తింపు తప్పకుండా ఉండాలి. ఒకవేళ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ SFO పోస్టులకు అప్లై చేస్తే ఖచ్చితంగా లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. వయో పరిమితి కనుక అబ్జర్వ్ చేసినట్టయితే జూలై 1, 2026 నాటికి 21 ఏళ్ళు నిండి ఉండాలి. 25 ఏళ్ళు అయితే అస్సలు దాటొద్దు. పెద్ద రిలీఫ్ ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం యూనిఫామ్ సర్వీసెస్ కోసం 5 ఏళ్ల ఏజ్ రిలాక్స్ అయితే ఇచ్చింది. అంటే జనరల్ క్యాండిడేట్లకు గరిష్ట వయసు 30 ఏళ్ల వరకు ఉంటుంది. ఇక SC ST BC EWS అభ్యర్థులకు అదనంగా ఇంకో 5 ఏళ్ల సడలింపు అయితే ఉంటుంది. అంటే 35 ఏళ్ల వరకు రాసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ మరియు TS గోట్ ఉద్యోగులకు రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్స్ అయితే ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్ మరియు ఈవెంట్స్ కనుక చూస్తే SI ఉద్యోగం కొట్టాలంటే 3 మెట్లు అయితే ఎక్కాలి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ 200 మార్కులకు 3 గంటల పేపర్, అర్థమెటిక్ రీజనింగ్ 100 మార్కులు, జనరల్ స్టడీస్ 100 మార్కులు అయితే ఉంటాయి. ఇందులో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది, 20% నెగిటివ్ మార్కులు అయితే ఉంటాయి. క్వాలిఫై మార్కులు కనుక చూస్తే OC EWS క్యాండిడేట్స్ కి 30%, BC వాళ్ళకి 25%, SC ST ఎక్స్ సర్వీస్ మెన్ కి 20% అయితే ఉంటుంది. ఫిజికల్ టెస్ట్లు కనుక చూస్తే ప్రిలిమ్స్ దాటిన వాళ్ళకు 1600 మీటర్ల పరుగు పందెం అయితే మగవారికి అయితే ఉంటుంది. దీనికి 7 నిమిషాల 15 సెకండ్ల టైం అయితే ఇస్తారు. ఆడపిల్లలు గనక చూస్తే 800 మీటర్ల రన్ అయితే ఉంటుంది. దీనికి గనక 5 నిమిషాల 20 సెకండ్ల టైం అయితే ఉంటుంది. హైట్ విషయానికి వస్తే మగవాళ్ళకు కనీసం 167.6 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఆడవాళ్లకు 152.5 సెంటీమీటర్లు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఏజెన్సీ ST అభ్యర్థులకు మినహాయింపులు అయితే ఉన్నాయి. రన్ దాటినాక లాంగ్ జంప్ మగవాళ్లకు 4 మీటర్లు, ఆడవాళ్లకు 2.50 మీటర్లు అయితే ఉండనున్నది. మరి షార్ట్ పుట్ కూడా క్వాలిఫై అయితే కావాలి. ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే రన్ ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళకు ఫైనల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. మొత్తంగా చూస్తే 4 పేపర్లు అయితే ఉంటాయి. పేపర్ 1 ఇంగ్లీష్ 100 మార్కులు క్వాలిఫైయింగ్ కి మాత్రమే. పేపర్ 2 కనుక చూస్తే తెలుగు లేదా ఉర్దూ 100 మార్కులు క్వాలిఫైయింగ్ ఇది కూడా. పేపర్ 3 కనుక చూస్తే అర్థమెటిక్ రీజనింగ్ 200 మార్కులు. పేపర్ 4 కనుక చూస్తే జనరల్ స్టడీస్ తెలంగాణ మూవ్మెంట్ 200 మార్కులు. సో అప్లై చేసుకునే ముందు కొన్ని కాగితాలు అయితే మన దగ్గర పెట్టుకోవాల్సి అయితే ఉంటది. ఫస్ట్ క్లాస్ నుండి 7th క్లాస్ వరకు బోనోఫైడ్స్ మరియు స్టడీ సర్టిఫికెట్లు అయితే ఉండాలి. కుల ధృవీకరణ పత్రాలు, SC క్యాండిడేట్లు SC సబ్ క్వాలిఫికేషన్ క్లెయిమ్ కోసం లేటెస్ట్ అయితే తీసుకోండి. BC క్యాండిడేట్లు ఏప్రిల్ 1, 2026 తర్వాత తీసిన నాన్ క్రిమి లేయర్ అయితే తప్పకుండా ఉంచుకోవాలి. EWS క్యాండిడేట్లు ఏప్రిల్ 1, 2026 తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు సంతకం ఒకే ఫైల్ గా చేసి అయితే ఉంచుకోండి. అప్లికేషన్ పార్ట్ 1 మరియు పార్ట్ 2 మోడ్ లో అయితే ఉంటుంది. ముందు వెబ్సైట్ www.tgprb.in లో మీ మొబైల్ నంబర్ తో రిజిస్టర్ అయ్యి ఫీజు అయితే కట్టాలి. చూశారు కదా, నోటిఫికేషన్ వివరాలన్నీ క్లియర్ గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే అడుగుండ్రి. మన నెక్స్ట్ వీడియో మిగతా నోటిఫికేషన్ కనుక చూసినట్టయితే ASI తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన SCT అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫింగర్ ప్రింట్ బ్యూరో 2026 నోటిఫికేషన్ వివరాలు ఈ వీడియో చూద్దాం. దీనిలో ప్లస్ పాయింట్ ఏందో తెలుసా,
దీనికి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండనే ఉండదు, డైరెక్ట్ ఈవెంట్స్, ఆ తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ముందైతే పోస్టులు జీతం వివరాలు కనుక చూద్దాము. పోస్ట్ పేరు కనుక చూస్తే SCT అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫింగర్ ప్రింట్ బ్యూరో. పోస్ట్ కోడ్ కనుక చూస్తే 33. మొత్తం ఖాళీ 23 పోస్టులు అయితే ఉన్నాయి. పే స్కేల్ కనుక చూస్తే 33,750 నుండి 99,310 రూపాయల వరకు అయితే ఉండనున్నది. ఈ 23 పోస్టులను మన 7 జోన్లకు కంటిగ్యూస్ జోనల్ క్యాడర్ CGC ప్రకారం విభజించారు. సో జోన్ 6 చార్మినార్ లో అత్యధికంగా 7 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో 95% ఖాళీలు మన లోకల్ క్యాండిడేట్లకి అయితే దక్కుతాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన ముచ్చట ఏంటంటే ఈ పోస్టుకు ఎవరు అప్లై చేసుకోవచ్చు. విద్యా అర్హత కనుక చూస్తే జూలై 29, 2026 నాటికి BE లేదా బీటెక్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ చదివి అయితే ఉండాలి. AI లేదా AI అండ్ ML, డాటా సైన్స్, నెట్వర్క్స్, సైబర్ సెక్యూరిటీ, IoT లాంటి స్పెషలైజేషన్స్ ఉన్నా ఓకే. లేదా BSc కంప్యూటర్ సైన్స్ లేదా BSc కంప్యూటర్ అప్లికేషన్ చేసిన వాళ్ళు కూడా పూర్తి అర్హులు. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నోళ్ళని కూడా సమానంగానే పరిగణిస్తారు. సో వయో పరిమితి కనుక చూస్తే జూలై 1, 2026 నాటికి 21 ఏళ్ళు అయితే నిండి ఉండాలి. 25 ఏళ్ళు అస్సలు దాటొద్దు. అయితే మన ప్రభుత్వం ఇచ్చిన 5 ఏళ్ల సడలింపు దీనికి కూడా వర్తిస్తుంది. అంటే ఓపెన్ క్యాండిడేట్లకు 30 ఏళ్ల వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. సో ఇక SC, ST, BC, EWS అభ్యర్థులకు అదనంగా ఇంకో 5 ఏళ్ల సడలింపు అయితే ఉంటుంది. 35 ఏళ్ల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి మగవాళ్ళు మరియు ఆడవాళ్ళు ఇద్దరు అర్హులే. ఇక ఎంపిక విధానం మరి ఈవెంట్స్ ప్రాసెస్ కనుక చూస్తే ఇక సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుందో చూద్దాం. ఈ టెక్నికల్ పోస్ట్ కు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉండదు. డైరెక్ట్ గా Part 2 అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఈవెంట్స్ కి వెళ్ళడమే. ఫిజికల్ ఈవెంట్స్ కనుక చూస్తే 1600 మీటర్ల రన్నింగ్ అయితే ఉంటుంది. అది మగవారికి 7 నిమిషాల 15 సెకండ్లు అయితే క్వాలిఫై అవ్వాలి. 800 మీటర్ రన్ అయితే ఆడవారికి అయితే ఉండనున్నది. 5 నిమిషాల 20 సెకండ్ల క్వాలిఫై అయితే ఉంటుంది. సో హైట్ కనుక చూస్తే మగవాళ్ళకు కనీసం 162 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఆడవాళ్ళకు 152.5 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఏజెన్సీ ST క్యాండిడేట్లకు మగవాళ్ళకు 160 సెంటీమీటర్లు, ఆడవాళ్ళకు 150 సెంటీమీటర్లు అయితే చాలు. రన్ దాటినాక లాంగ్ జంప్ మగవాళ్ళకు 4 మీటర్లు, ఆడవాళ్ళకు 2.50 మీటర్లు అయితే ఉండనున్నది. మరి షార్ట్ పుట్ అయితే ఉంటాయి. ఈ ఈవెంట్స్ అన్ని కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ కనుక చూస్తే ఈవెంట్స్ క్వాలిఫైయింగ్ వాళ్ళకు మొత్తం 3 పేపర్లు అయితే ఉంటాయి. పేపర్ 1 కనుక చూస్తే ఇంగ్లీష్ 100 మార్క్ క్వాలిఫైయింగ్ పేపరు. పేపర్ 2 కనుక చూస్తే అర్థమెటిక్ మరియు రీజనింగ్ 200 ప్రశ్నలు 100 మార్కు ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉండనున్నది. పేపర్ 3 కనుక చూస్తే టెక్నికల్ పేపర్, కంప్యూటర్ హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్, MS ఆఫీస్, నెట్వర్కింగ్, సెక్యూరిటీ మీద 200 ప్రశ్నలు 200 మార్కులు అయితే ఉండనున్నది. మన ఫైనల్ మెరిట్ జాబితా అనేది పేపర్ 2 మరియు పేపర్ 3 లో వచ్చిన మార్కుల జాబితా ఆధారంగా అయితే తీస్తారు. సో కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉండి పోలీస్ డిపార్ట్మెంట్ లో ASI క్యాడర్ ఉద్యోగం కొట్టాలనుకు ఇది గోల్డెన్ ఛాన్స్ అయితే అని చెప్పుకోవాలి. మన నెక్స్ట్ వీడియో పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఉండనున్నది. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఏకంగా 7,112 కానిస్టేబుల్ ఉద్యోగాలతో రికార్డు స్థాయి PC నోటిఫికేషన్ 2026 అయితే రిలీజ్ అయింది. ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అసలు ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఇచ్చిండ్రు, ఈవెంట్స్ మార్క్ ఎట్లా కలుస్తాయనే ప్రతి ఒక్క ముచ్చట పూస కూర్చుంటే మాట్లాడుకుందాం. ముందైతే మొత్తం 7,112 పోస్టుల లెక్క అయితే చూద్దాము. SCT PC సివిల్ కనుక చూస్తే 3,697 పోస్టులు. SCT PC AR కనుక చూస్తే 1,052 పోస్టులు అయితే ఉన్నాయి. SCT PC SCR PCL మగవారికి మాత్రమే 24 పోస్టులు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ కనుక చూస్తే 1,380 పోస్టులు అయితే ఉన్నాయి. ఫైర్ ఫైటర్ 751 పోస్టులు. వార్డర్ మేల్ కనుక చూస్తే 196 పోస్టులు. వార్డర్ ఫీమేల్ కనుక చూస్తే 12 పోస్టులు. ఇందులో PC సివిల్ AR ఫైర్ ఫైటర్ మరియు వార్డర్ పోస్టులకు 95% ఖాళీలు మన లోకల్ జిల్లాల కేడర్కే కేటాయించారు. ఇప్పుడు చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు. విద్యా అర్హత కనుక చూస్తే 29 జూలై 2026 నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్స్ అయితే తప్పకుండా పాస్ అయితే అయి ఉండాలి. ఒకవేళ ఫైర్ ఫైటర్ పోస్ట్ కూడా 26 పోస్ట్ కు అప్లై చేస్తే ఖచ్చితంగా లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా అయితే ఉండాలి. వయో పరిమితి కనుక చూస్తే జూలై 1, 2026 నాటికి 18 ఏళ్ళు నిండి అయితే ఉండాలి. 22 ఏళ్ళు అయితే అస్సలు దాటొద్దు. కానీ పెద్ద ముచ్చట ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 5 ఏళ్ల సడలింపు ఓపెన్ క్యాండిడేట్ గరిష్ట వయసు 27 ఏళ్ల వరకు అయితే పెరుగుతుంది. ఇక SC ST BC EWS క్యాండిడేట్లకు అదనంగా ఇంకో 5 ఏళ్ళు ఏజ్ రిజర్వేషన్ ఉండనున్నది. అంటే 32 ఏళ్ల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. హోమ్ గార్డులకు 40 ఏళ్ల వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ నిబంధనలు వర్తిస్తాయి. వితంతులు విడాకులు తీసుకున్న మహిళలకు కేటగిరీల వారిగా 35 నుండి 40 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే లిమిట్ అయితే ఉండనున్నది. కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టాలనుకుంటే 3 స్టెప్స్ అయితే ఖచ్చితంగా దాటాల్సిందే. ప్రిలిమ్స్ ఎగ్జామ్ 200 మార్కులు 3 గంటల ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అయితే ఉండనున్నది. ఇందులో నెగిటివ్ మార్కులు కనుక
చూస్తే 20% నెగిటివ్ మార్కులు. క్వాలిఫైయింగ్ మార్కులు ఓసీ ఈడబ్ల్యూఎస్ 30%, బీసీ 25%, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ హోమ్ గార్డ్స్ అయితే 20% అయితే ఉండనున్నది. ఫిజికల్ టెస్టులు కనుక చూస్తే ప్రిలిమ్స్ దాటిన వాళ్ళకు 1600 మీటర్ల రన్ మగవారికి 7 నిమిషాల 15 సెకండ్లు, 800 మీటర్ల రన్ ఆడవారికి 5 నిమిషాల 20 సెకండ్లు అయితే ఉండనున్నది. ఈ విషయం అయితే నోట్ చేసుకోండి. పీసీఏఆర్, ఎస్సీఆర్, సిపిఎల్ మరియు ఎస్పీఎఫ్ పోస్టులకు రన్ పాయింట్ల ఆధారంగా మార్కులు అయితే కలుస్తాయి. గ్రేడేషన్ టేబుల్ ప్రకారం పీసీ సివిల్ ఫైర్ వార్డర్ పోస్టులకు రన్ కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. హైట్ కనుక చూస్తే మగవాళ్లకు 167.6 సెంటీమీటర్లు అయితే ఉండాలి, ఆడవాళ్ళకు 152.5 సెంటీమీటర్లు అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఏజెన్సీ ఎస్టీ క్యాండిడేట్లకు మినహాయింపు అయితే ఉండనున్నది. రన్ దాటినాక లాంగ్ జంప్ కనుక వస్తే మగవాళ్ళకు 4 మీటర్లు, ఆడవాళ్ళకు 2.5 మీటర్లు అయితే ఉండనున్నది. సో షార్ట్ పుట్ కూడా క్వాలిఫై అయితే కావాలి. పీసీ సివిల్ ఫైర్ ఫైటర్ వార్డర్ పోస్టులకు 200 మార్కుల పేపర్ అయితే ఉంటుంది. పీసీఏఆర్, ఎస్సీఆర్, సిపిఎల్, ఎస్పీఎఫ్ పోస్టులకు 100 మార్కుల రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మిగతా మార్కులు ఈవెంట్స్ నుండి అయితే కలుస్తాయి. అప్లై చేసే ముందు కొన్ని కాగితాలు అయితే రెడీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 1st నుండి 7th వరకు బోనాఫైడ్ సర్టిఫికేట్స్, కుల ధృవీకరణ పత్రం, ఎస్సీ గ్రూప్ సబ్ క్లాసిఫికేషన్ తో, బీసీలు ఏప్రిల్ 1, 2026 తర్వాత తీసిన నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ కావాలి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు ఏప్రిల్ 1, 2026 తర్వాత పొందిన ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గర ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్ అంతా www.tgprb.in లో ఆన్లైన్ ద్వారానే చేయాలి. ఫోటో కింద సంతకం ఉండేలా ఒక ఫైల్ గా స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో చూసిండ్రు కదా, కానిస్టేబుల్ ఉద్యోగానికి సంబంధించిన ప్రతి వివరాలు క్లియర్ గా అర్థమయ్యేది అనుకుంటున్నా. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ల సెక్షన్ అయితే అడుగుండ్రి. ఇక మన సిరీస్ లో ఆఖరిదైన పీసీ డ్రైవర్ మరియు మెకానిక్ నోటిఫికేషన్ వివరాలు అయితే ఒకసారి చూద్దాము. ముందైతే పోస్ట్ వివరాలు కనుక చూసినట్టయితే ఎస్సీటీ పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్స్ పోస్ట్ కోడ్ 35 కనుక చూస్తే 7 పోస్టులు, ఎస్సీటీ పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పోస్ట్ కోడ్ 36 కనుక చూస్తే 20 పోస్టులు, మొత్తం కాయలు కనుక చూస్తే 27 పోస్టులు. పే స్కేల్ కనుక చూస్తే 24,280 రూపాయల నుండి 72,850 రూపాయల వరకు అయితే ఉండనున్నది. ఈ 2 పోస్టులు కేవలం మగవారి మాత్రమే అర్హులు. ఇప్పుడు అసలైన క్వాలిఫికేషన్ కనుక చూసినట్టయితే ఎస్సీటీ పీసీ మెకానిక్స్ పోస్ట్ కోడ్ 35 కనుక చూస్తే విద్యార్హత ఎస్ఎస్సి 10వ తరగతి పాస్ అయితే అయి ఉండాలి. దానితో పాటు ఆటో ఎలక్ట్రీషియన్, మెకానిక్ మోటార్ వెహికల్, మెకానిక్ డీజిల్ ఫిట్టర్ లో ఐటీఐ సర్టిఫికేట్ 29 జూలై 2026 నాటికి అయితే పొంది ఉండాలి. వయో పరిమితి కనుక చూస్తే జూలై 1, 2026 నాటికి 18 ఏళ్ళు అయితే నిండి ఉండాల్సి అయితే ఉంటుంది. 22 ఏళ్ళు అయితే దాటొద్దు. సో ఎస్సీటీ పీసీ డ్రైవర్ పోస్ట్ కోడ్ 36 కనుక చూస్తే ఇంటర్మీడియట్ పాస్ అయితే అయి ఉండాలి, లేదా ఎస్ఎస్సి ప్లస్ పైన చెప్పిన ఐటీఐ ట్రేడ్స్ ఉన్నా ఓకే. టెక్నికల్ క్వాలిఫికేషన్ కనుక చూస్తే జూలై 29, 2026 నాటి ఖచ్చితంగా చెల్లుబాటు అయ్యే హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్, హెచ్పిఎంవి మరియు హెవీ గూడ్స్ వెహికల్ లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా అయితే ఉండాలి. వయో పరిమితి కనుక చూస్తే జూలై 1, 2026 నాటికి 21 ఏళ్ళు అయితే నిండి ఉండాలి. 25 ఏళ్ళు అయితే అస్సలు దాటొద్దు. ఏజ్ రిలాక్సేషన్ కనుక చూస్తే 2 పోస్టులకు ప్రభుత్వం ఇచ్చిన 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకు అదనంగా ఇంకో 5 ఏళ్ల సడలింపు అయితే ఉంటుంది. హోమ్ గార్డులకు 40 ఏళ్ల వరకు వయో సడలింపు అయితే సౌలభ్యం అయితే ఉన్నది. సో ఈ ఉద్యోగం సాధించాలంటే 4 స్టెప్స్ అయితే ఉంటాయి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే లేదు. సో డైరెక్ట్ ఈవెంట్స్ కే వెళ్ళడం. ఫిజికల్ ఈవెంట్స్ కనుక చూస్తే 1600 మీటర్ల రన్ అయితే ఉంటది, 7 నిమిషాల 15 సెకండ్ల క్వాలిఫై అయితే కావాలి. హైట్ కనీసం 162 సెంటీమీటర్ అయితే ఉండాలి. ఏజెన్సీ ఎస్టీ అభ్యర్థులకు 160 సెంటీమీటర్ సరిపోతుంది. సో రన్ దాటినాక లాంగ్ జంప్ 4 మీటర్లు మరియు షార్ట్ పుట్ 6 మీటర్ల క్వాలిఫై అయితే కావాలి. ఈవెంట్స్ అన్ని క్వాలిఫైయింగ్ మాత్రమే. ట్రేడ్ టెస్ట్ లేదా డ్రైవింగ్ టెస్ట్ కనుక చూస్తే పీసీ మెకానిక్స్ వాళ్ళకు 10 ప్రాక్టికల్ పారామీటర్ లో ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటది. 100 మార్కులు కనీసం 50 మార్కులు అయితే తెచ్చుకోవాల్సి అయితే ఉంటది. సో పీసీ డ్రైవర్ వాళ్ళకి కనుక చూస్తే 8 పారామీటర్ లో డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటది. వాహనం ఆపడం, రివర్స్ మరియు ట్రాఫిక్ సిగ్నల్స్ మైనర్ రిపేర్లు 100 మార్కులకు కనీసం 50 మార్కులు సాధించాల్సి అయితే ఉంటది. సో ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ కనుక చూస్తే ట్రేడ్ లేదా డ్రైవింగ్ టెస్ట్ క్వాలిఫై అయిన 200 మార్కులకు 200 ప్రశ్నలు 3 గంటల ఆబ్జెక్ట్ టైప్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మెకానిక్ వాళ్ళకు ఆటోమొబైల్ ఇంజన్ల మీద, డ్రైవర్లకు వెహికల్ మెయింటెనెన్స్ మరియు ఎంవి యాక్ట్ రూల్స్ మీద ఎగ్జామ్ అయితే ఉంటుంది. మెరిట్ లిస్ట్ అనేది స్కిల్ టెస్ట్ మార్కులు మరియు ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ మార్క్ కలిపి అయితే ఇస్తారు. సో అప్లై చేసేటప్పుడు మరియు మీ వెరిఫికేషన్ టైంలో ఈ కాగితాలు పక్కాగా ఉంచుకోండి. ఎస్ఎస్సి మరియు ఐటీఐ లేదా ఇంటర్ మెమో అయితే ఖచ్చితంగా ఉండాలి. 1st నుంచి 7th క్లాస్ వరకు బోనాఫైడ్స్ ఉండాలి. ఆర్టీఐ ఇచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ ఇన్ఫర్మేషన్ లేదా ఒరిజినల్ లైసెన్స్ అయితే కంపల్సరీ కావాలి. కుల ధృవీకరణ పత్రాలు బీసీలకు ఏప్రిల్ 1, 2026 తర్వాత ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏప్రిల్ 1, 2026 తర్వాతది.
తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన 4 నోటిఫికేషన్ వివరాలు ఒక్కొక్కటిగా అయితే మనం క్లియర్ గా తెలుసుకున్నాము. మీకు ఏ నోటిఫికేషన్ అర్హత ఉందో చూసుకొని ఇప్పటి నుండి ఈవెంట్స్ కి మరియు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయితే స్టార్ట్ చేయండి. ఏమైనా డౌట్ వస్తే కింద కామెంట్ అయితే చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అందరికీ ఆల్ ది బెస్ట్. ఉంటా మరి.